హలో గైస్, వెల్కమ్స్ టు మై ఛానల్ గైస్. ఈరోజు వీడియోలో నేను ఒక సూపర్ వెబ్సైట్ తోటి అయితే మీ ముందుకు వస్తున్నాను గైస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుంటున్నామంటే ఫ్రీగా మనం ఇథీరియం గైస్ మైనింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రీగా. మనకి ఈ వెబ్సైట్లో సైన్ అప్ అవ్వగానే బోనస్ అయితే ఏం రాదు గైస్. కాబట్టి మనం దీంట్లో 2 or 3 టాస్క్స్ చేస్తే మనకి హ్యాష్ రేట్ అనేది 2 or 3 హ్యాష్ రేట్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. దానివల్ల మన మైనింగ్ అయితే ఆటోమేటిక్గా ఎర్న్ అవుతూ ఉంటుంది, మైనింగ్ రన్నింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం 2 టాస్క్స్ అయితే చేయాలి. ఆ 2 టాస్క్స్ ఏ విధంగా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను గాయస్. వీడియో స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం కాదు గాయస్. మళ్ళీ ఏ విధంగా చేయాలో వీడియో అయితే మీకు అర్థం కావాలని నేను క్లారిటీగా అయితే ఫోన్లో చేసి చూపిస్తున్నాను. కాబట్టి అందరూ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో చూడండి గాయస్. గైస్, ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అందరికంటే ముందు మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది గాయస్. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గాయస్. అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఏదైనా కొత్త ఆఫర్స్ ఉన్నా కానీ 2-3 అవర్స్ ఉన్న ఆఫర్స్ ఉంటాయి కదా, లిమిటెడ్ ఆఫర్స్, అవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి అక్కడికి వెళ్ళి అయితే కన్ఫర్మ్గా జాయిన్ అయితే చేసుకోండి గాయస్. ఓకే గాయస్, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ టు గో వీడియో. ఓకే గాయస్, మనం వెబ్సైట్లో రాగానే ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. మనకైతే పాపప్ ఏం కనిపించదు. నెట్ అయితే కొంచెం స్పీడ్గా ఉండేటట్టు చూసుకోండి గాయస్. నెట్ అయితే ఫస్ట్ సైన్ అప్ ప్రాసెస్ వరకు కొంచెం నెట్ స్పీడ్గా ఉండేటట్టు చూడండి. స్పీడ్గా ఉంటేనే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. స్లోగా అయితే చాలా లేట్ అవుతుంది. అందుకని స్పీడ్గా ఉన్నట్టు చూసుకోండి గాయస్. ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ ఉంది కదా గాయస్, ఇక్కడ నుంచి చూడండి. సైన్ అప్ ఆప్షన్ మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చేస్తే గాయస్ ఇక్కడ చూసుకోండి, మీ నేమ్ అడుగుతుంది, మీ సర్ నేమ్ అడుగుతుంది, అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్, యూజర్ నేము, పాస్వర్డ్, రిఫరల్ యూజరు. గాయస్ ఖచ్చితంగా అయితే రిఫరల్ కోడ్ అయితే దీంట్లో ఎంటర్ చేయాలి. చేస్తేనే మనకైతే ఇది తీసుకుంటుంది, లేదా తీసుకోవట్లేదు. నేను ట్రై చేశాను. మనకి రిఫరల్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఓకే గాయస్, నేను ఇది రిఫరల్ కోడ్ కూడా కింద మన యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి కాపీ చేసి పేస్ట్ అయితే చేయండి, లేకపోతే టైప్ అయితే చేయండి గాయస్. ఫస్ట్ మీ నేమ్ ఇచ్చేయండి గాయస్. నేమ్ ఇచ్చిన తర్వాత పక్కనే సర్ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. గైస్ ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది, మీ ఇష్టం ఏదో ఒకటి అయితే ఇచ్చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది గైస్. ఇక్కడ రిఫరల్ యూజర్ అడుగుతుంది, యూజర్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ కోటేష్ గైస్, KOTESH గైస్ ఇచ్చేసిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ ఇవ్వండి. సైన్ అప్ మీద అయితే క్లిక్ ఇవ్వండి గైస్. వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది గైస్, ఏమనుకోమాకండి. ఇక్కడ మనకి ఈమెయిల్కి అయితే వెరిఫై ఈమెయిల్ అని అడుగుతుంది గైస్. మీ ఈమెయిల్ని వెరిఫై అయితే చేసుకోవాలి. మీరు ఇచ్చిన ఈమెయిల్కి అయితే వెరిఫికేషన్ లింక్ అయితే ఒకటి వస్తుంది, ఈమెయిల్ వెరిఫై అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే గైస్ ఇక్కడ నాకు వచ్చేసింది వెరిఫికేషన్ ఈమెయిల్ వెరిఫై అయితే చేస్తాను. ఇక్కడ చూసుకోండి గైస్, ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ ఇవ్వండి. ఓకే గైస్, ఓవరాల్గా అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. ఇక్కడ చూసుకుంటే అప్డేట్ యూజర్ ప్రొఫైల్, ఇక్కడ ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మన ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చాలి. ఇక్కడ సిటీ ఇచ్చేయండి, నేను సిటీ ఇచ్చేస్తున్నాను.
ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. సెలెక్ట్ కంట్రీ అడుగుతుంది గైస్, కంట్రీ ఇచ్చేయండి ఇండియా. సేవ్ చేంజెస్ మీద అయితే క్లిక్ ఇవ్వండి గైస్. ప్రొఫైల్ సక్సెస్ఫుల్ అప్డేట్ అని మనకి పైన గ్రీన్ కలర్ వస్తుంది గైస్. ఎక్స్ట్రా కానీ ఈ విధంగా అయితే మొత్తం మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డాష్ బోర్డ్ మీద అయితే క్లిక్ ఇవ్వండి గైస్. డాష్ బోర్డ్ మీద క్లిక్ ఇవ్వగానే గైస్ డాష్ బోర్డ్ రాగానే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకైతే ప్రాఫిట్ అయితే ఏం లేదు, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. బ్యాలెన్స్ 0, మైనింగ్ కూడా ఏం కావట్లేదు. ఇక్కడ ఎంహెచ్ఎస్ రేట్ కూడా ఏం లేదు, 0 అయితే ఉంది. ఇప్పుడు మనకి ఎంహెచ్ఎస్ రేట్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, 3 డాట్స్ అయితే ఉంది కదా గైస్. టాప్లో 3 డాట్స్ మీద అయితే క్లిక్ ఇవ్వండి. ఇక్కడ గైస్ ఈ ఆప్షన్ అచీవ్మెంట్స్ అని ఉంది కదా గైస్, దీన్ని అయితే క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూసుకోవచ్చు గైస్ మన అచీవ్మెంట్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి. షేర్ మ్యానిట్రల్ ఆన్ ఫేస్బుక్, 1 time బోనస్ ఆఫర్, షేర్ యువర్ మ్యానిట్రల్ ఆన్ యువర్ ఫేస్బుక్ పేజ్, గెట్ యువర్ హార్స్ పవర్ అండ్ స్టార్ట్ మైనింగ్. గైస్ దీనికి మనకి 1 హార్స్ పవర్ అయితే ఇస్తున్నాడు. టెలిగ్రామ్ కూడా 1 హార్స్ పవర్ అయితే ఇస్తున్నాడు. ఇక్కడ క్లిక్ ఇవ్వండి గైస్ ఫేస్బుక్ మెటీరియల్ మీద. ఇక్కడ చాలా అయితే వస్తాయి గైస్, ఏదో ఒకటి తీసుకోండి మీరు. నేను ఏదో ఒకటి తీసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఫేస్బుక్ మీద అయితే ఆటోమేటిక్గా మనకి ఫేస్బుక్లోకి అయితే తీసుకెళ్తుంది గైస్. గైస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. పోస్ట్ మీద క్లిక్ ఇవ్వండి గైస్. హార్స్ పవర్ వచ్చిందో లేదో చూద్దాం. గైస్ ఇది 2-3 times అయితే చేయండి, ఒకసారి అయితే రావట్లేదు. డాష్బోర్డ్లోకి వెళ్దాం. గైస్ నాకు ఫేస్బుక్ అయితే ఆల్రెడీ నేను నా పర్సనల్ అకౌంట్ తోటి అయితే చేశాను, కాబట్టి టెలిగ్రామ్ అయితే ఒకసారి చూపిస్తాను మీకు. అచీవ్మెంట్స్ మీద అయితే క్లిక్ ఇవ్వండి. గైస్ ఇక్కడ టెలిగ్రామ్ ఉంది కదా గైస్, దీని మీద అయితే క్లిక్ ఇవ్వండి. సేమ్ ప్రాసెస్ ఫేస్బుక్లో కూడా ఇంతే వచ్చేస్తుంది. టెలిగ్రామ్ ఆటోమేటిక్గా మనకి టెలిగ్రామ్ పాపప్ చూపిస్తుంది, టెలిగ్రామ్ మీద ఇచ్చేయండి. ఆటోమేటిక్గా మనకైతే ఈ విధంగా వస్తుంది గైస్. ఈ స్టార్ట్ మీద అయితే క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూసుకోవచ్చు గైస్ టు యూజ్ అండ్ విన్ అచీవ్మెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. మన కింద ఒక లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ ఇస్తే ఇక్కడ చూసుకోవచ్చు గైస్ సక్సెస్ టెలిగ్రామ్ కనెక్టెడ్. ఓకే గైస్ సక్సెస్ టెలిగ్రామ్ కనెక్టెడ్ అని వచ్చేసింది మనకి. ఇప్పుడు చూద్దాం గైస్ మనకు వచ్చిందా రాలేదో. ఇక్కడ చూసుకుంటే గైస్ నాకు ఆల్రెడీ ఇప్పుడు నా మెయిన్ అకౌంట్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకోండి సేమ్ నేను ఇదే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయ్యాను. 3 హార్స్ రేట్ పవర్ అయితే నాకు వచ్చింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇందాక చూపించిన విధంగా. అచీవ్మెంట్స్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూసుకుంటే నాకు ఈ విధంగా వస్తుంది చూడండి గైస్. 0% అయితే ఉంటుంది, మీకు 100% వస్తే ఆటోమేటిక్ అయిపోతుంది. నేను ఆల్రెడీ నా మెయిన్ అకౌంట్ తోటి లాగిన్ అయ్యాను కాబట్టి ఈ అకౌంట్కి అయితే రావట్లేదు, అందుకనే చూడండి ఇక్కడ. అదేవిధంగా మనకి కింద చూసుకుంటే షేర్ యువర్ బ్లాగ్ పోస్ట్ ఏదైనా వెబ్సైట్లో పోస్ట్ చేసి ఇక్కడ ఆ యూఆర్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ మనం పేస్ట్ చేస్తే మనకి 5 హార్స్ రేట్ అయితే ఇస్తున్నాడు. అదేవిధంగా యూట్యూబ్కి అయితే 10 హార్స్ రేట్ అయితే ఇస్తున్నాడు.
ఇంకా చూసుకోవచ్చు గాయస్, మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా అమౌంట్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ నేను ఒక 2 or 3 minutes అయితే అవుతుంది గాయస్. నేను వెబ్సైట్లో సైన్ అప్ అయ్యి ఇక్కడ చూసుకుంటే నాకు 0.00 ETH అయితే నాకు మైనింగ్ అయితే అయిపోయింది గాయస్. మీరు సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మనకి విత్డ్రా ఆప్షన్ ఏ విధంగా అంటే ఇక్కడ చూసుకుంటే మనకి అమౌంట్ 1 డేలో ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తుంది. మనకి 1 డే కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ మెంబర్షిప్ ఉంది, డైరెక్ట్ రిఫరల్స్ ఉంది. రిఫరల్కి కూడా మనకి 1 హ్యాష్ అయితే ఇస్తున్నాడు. మీకు రిఫరల్ ఉంటే రిఫరల్ చేసుకోండి, లేకపోతే లేదు గాయస్. మీరు మాన్యువల్గా అయినా దీంట్లో మనీ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి సపోర్ట్ అయితే ఉంది. లాస్ట్ 60 days నెట్వర్క్ బోనస్ గైస్. మనకి 6 days అయిపోయిన తర్వాత మనకి బోనస్ అయితే వస్తుంది. ఇక్కడ క్లైమ్ అని ఉంటుంది. ఆ క్లైమ్ మీద అయితే క్లిక్ ఇచ్చేస్తే మనకు బోనస్ అయితే యాడ్ అయిపోతుంది గైస్. ఓకే గైస్, ఈ వీడియో అయితే నేను పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గైస్. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కన్ఫామ్గా నచ్చుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి గైస్, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.